ఓకే రైట్ బాబు విల్ స్టార్ట్. నిన్న ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయిందా ఏదైపోయింది మనకు? అమెరికా ఫ్రీడ్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ద స్టిఫ్లింగ్ టైరనీ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ వేర్ అకార్డింగ్ టు ద ఆథర్ డస్ ద టిరనీ స్టిల్ పర్సిస్ట్. సో ఇదేమంటారు అంటే హౌ హ్యాస్ ఇంగ్లీష్ చేంజ్ అమెరికా యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ టోస్టింగ్ అయింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అమెరికా ఫ్రీడ్ ద లాంగ్వేజ్ ఫ్రమ్ ద స్టిఫ్లింగ్ టైరనీ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ వేర్ అకార్డింగ్ టు ఆథర్ డస్ ద టిరనీ స్టిల్ పర్సిస్ట్. ఇంకా ఆ టిరనీ ఇంకా దేంట్లో ఉంది, దేంట్లో ఉందని మీరు అనుకుంటున్నారు? కమ్యూనికేషన్ లో సార్, అదే వేరంటే మాటల్లో. ఎక్కడ అని అర్థం. వేరంటే ఎక్కడంటే ఇండియాలో ఇంకా ఇండియాలో ఏ సార్, దేశంలో? ఇండియాలో ఎస్, ఇండియాలో ఇన్ ఇండియా. సార్. ఓకే, అమెరికా ఫ్రీడ్ ద లాంగ్వేజ్, అమెరికా ఫ్రీ అయిపోయింది స్టిఫ్లింగ్ టిరనీ ఆఫ్ ద ప్యాసివ్ వాయిస్ వేర్ అకార్డింగ్ టు ద ఆథర్ డస్ ద టిరనీ స్టిల్ పర్సిస్ట్ అంటే దట్ ఈస్ ఇన్ ఇండియా బికాస్ హీ ఈస్ కంపేరింగ్ యాక్చువల్లీ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ కంపేరింగ్ ఇండియన్ ఇంగ్లీష్ ఆల్సో. సో he says that still that tyranny is exist in India అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్, in a similar situation a 20 line inscription, does he actually mean exactly 20 lines? If not, what does he really mean? సెకండ్ పారాగ్రాఫ్ లో అనుకుంటా అతను చెప్తాడు ఏమరా అంటే, ఇన్ ద సిమిలర్ సిచ్యువేషన్ దేర్ విల్ బి 20 లైన్స్ ఇన్స్క్రిప్షన్, అంటే ఒక బోర్డు పెడతారు అన్నాడు, 20 లైన్స్ ఇన్స్క్రిప్షన్ పెడతాడు. డస్ హీ రియల్లీ మీన్ 20 లైన్స్? నిజంగా 20 లైన్లు అర్థమా ఇక్కడ? సార్ నో No, సార్, it is only కాకపోతే a kind of exaggeration ante. Okay. Where in America they use only one or two words, but when it comes to India they will use very big board. మనం ఎక్కడికైనా మ్యూజియం కానీ లేదంటే గార్డెన్ కానీ పోయినప్పుడు ఇటువంటివి మనకు కనిపిస్తుంటాయి పెద్ద పెద్దవి. ఓకే, అకార్డింగ్ టు సో అండ్ సో రూల్ యు ఆర్ నాట్ అలౌడ్ టు do this. If suppose you do this you will be prosecuted under the so and so section అని పెద్దది రాస్తూ ఉంటారు. ఓకే, దట్స్ వాట్ హీ మీన్ హియర్, బట్ ఇట్ డజంట్ మీన్ ఎగ్జాక్ట్లీ 20 లైన్స్. ఎగ్జాక్ట్లీ 20 లైన్స్ అనే అర్థం ఏమి కాదు. ఇట్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఎగ్జాజరేషన్. In the second paragraph, the author contrasts the use of English in America with that of another country. Which is the country? ఏ కంట్రీ పైదే సెకండ్ పారాగ్రాఫ్ లో అదే చెప్తారు, 20 లైన్ ఇన్స్క్రిప్షన్. కాబట్టి షూర్లీ హీస్ కంట్రాస్టింగ్ విత్ ద ఇండియా. ఓకే, ఇండియన్ ఇంగ్లీష్ తో కాంట్రాస్ట్ చేస్తున్నాడు అన్నాడు. ఓకే, ఇన్ ఆల్ హౌ మెనీ అమెరికన్ కీవర్డ్స్ డస్ ఆథర్ మెన్షన్ ఇన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ పారాగ్రాఫ్స్? థర్డ్ అండ్ ఫోర్త్ పారాగ్రాఫ్స్ లో కీవర్డ్స్ అని మనం చెప్పుకున్నాం. ఒకటి ఫస్ట్ వన్ ఏది చెప్పినాడు? చెక్. yes. Next, second, fabulous. Okay, next. Okay. ఓకే, మూడేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? నాకు గుర్తున్నవి అవే. ఇంకా ఏమైనా ఉన్నాయని చూద్దాం ఒకసారి. ఓకే, యువర్ చెక్ అయిపోయింది. చెక్ అయిన తర్వాత ఫ్యాబులస్ ఉంది. ఈడ ఫ్యాబులస్ ఉంది కదా, ఇక్కడ ఫ్యాబులస్ ఉంది. నెక్స్ట్ ఓకే. ఓకే తర్వాత ఇంకేదైనా ఉందా? యా. ఓకే, యా అనేది ఒకటి. సో మొత్తం ఎన్ని? టికెట్ సార్, టికెట్. టికెట్ అనేది ఇంగ్లాండ్ లో. ఓకే సార్. ఓకే, టికెట్ అనేది లండన్ లో చెప్తున్నాడు అన్నట్టు. ఓకే, ఇక్కడ కీవర్డ్స్ వచ్చి 4. కీవర్డ్స్ వచ్చి 4 పదాలు మాత్రమే ఇతను డిస్కస్ చేశాడు. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద థర్డ్ అండ్ ఫోర్త్ పారాగ్రాఫ్స్ ఆథర్ డిస్కసెస్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ విచ్ కంట్రీస్? ఫోర్త్ పారాగ్రాఫ్ లో ఒక దేశం ఇంగ్లీష్ గురించి మాట్లాడతాడు. అది ఏది? ఏ దేశం? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. ఓకే, లండన్ అంటే ఇంగ్లాండే కదా. 1 2 3 4 ఇదే ఫిఫ్త్ పారాగ్రాఫ్ లో. ఓకే, యా, ఫిఫ్త్ పారాగ్రాఫ్ లో క్వశ్చన్ మేబీ తప్పు ఇచ్చినట్టాడు. ఓకే, ఇంగ్లాండ్. ఓకే, ఎందుకంటే దాంట్లో టికెట్ అనే పదం గురించి డిస్కస్ చేస్తాడు కదా. సో ఎస్, ఇంకోటి కూడా ఇచ్చాడు క్వశ్చన్, ఇంగ్లీష్ ఇన్ విచ్ కంట్రీస్? ఇన్ ఏ లండన్ బస్ టికెట్ వేర్ విల్ యూ హియర్ దిస్ అండ్ వై? ఎక్కడ మనం వింటాం ఈ పదం టికెట్ అనే పదం? ఇండియాలో సార్. ఇండియాలోగా టికెట్ ఎస్, ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో టికెట్ అనే పదం వింటాం కానీ, బట్ ఇన్ లండన్ లో ఏం వింటాం మనము? థ్యాంక్ యూ అనే పదం వింటాం. వాట్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ సచ్ as థ్యాంక్ యూ అండ్ ఎక్స్క్యూజ్ మీ ఎగ్జాంపుల్స్ ఆఫ్? థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ఇటువంటి పదాలు దేనికి ఎగ్జాంపుల్స్? థ్యాంక్ యూ అంటేనేమో టికెట్, ఇందులో టికెట్ కి, ఇది ఎక్స్క్యూజ్ మీ అంటే పక్క జర్రా అని మీనింగ్. రోడ్డు మొత్తం నీవే ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా వెళ్ళాలి.
దీని అర్థం ఏంటి అంటే దేనికోసం ఇది వాడతాం అంటే ఎటికెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎటికెట్ లేకపోతే మేనరిజమ్స్, మేనర్స్, ఓకే, గుడ్ మేనర్స్ అనే దానికి మనం వాడుకోవచ్చు దీన్ని. బట్ యాక్చువల్లీ దే మీన్ డిఫరెంట్ అని చెప్తాడు. యాక్చువల్లీ దే మీన్ డిఫరెంట్. Okay, they mean different, but we use them as token of good manners, as a token of good manners, but it is not so. But we in our minds there may be something else. Who according to the author has used English so far in India? అంటే అఫీషియల్స్, గవర్నమెంట్ ఇట్లా అఫీషియల్స్. Yes, okay, ఇంకా only educated people, very few people. But it has come to the bazaar status అని చెప్తాడు. బాజార్ స్టేటస్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీబడి, ఈవెన్ కామన్ పీపుల్ హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్ అనే పదము అనే ఆలోచన అతనికి ఉందన్నట్టు. ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ యూజ్ చేయాలి అనే ఆలోచన ఉందన్నట్టు. ఓకే, యు మే డూ యూ అగ్రీ దట్ వీ షుడ్ యూజ్ ఇంగ్లీష్? ఎస్ సార్. ఎస్ సార్. మన తెలుగు మర్చిపోవాలంటారా? మర్చిపోయినా అంటే ఇప్పుడు ఏదానికైనా లాంగ్వేజ్ ఫస్ట్ మన తెలుగు ఇట్లా ఉండకపోవచ్చు కదా సార్ ఫస్ట్ నుంచే. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ అన్ని ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్ కి అయితే మనకే బెటర్ కదా సార్. అవును, దట్స్ ట్రూ బికాస్ there is one thing about English. English gives food. మనకి జాబ్ రావాలంటే ఇంగ్లీష్ అవసరమే. ఇంగ్లీషు అవసరమే. కానీ అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ దట్ వీ షుడ్ రీటైన్ అవర్ కల్చర్, అండ్ అవర్ కల్చర్ కెన్ బి రీటైన్ ఓన్లీ త్రూ అవర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్ ద్వారానే అది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే, దానికి ఇంకా వేరే దారి లేదు. మనకు మంచిగా లైఫ్లో బాగా సెటిల్ కావాలంటే ఇంగ్లీష్ ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ ఆల్సో లెర్న్ అవర్ తెలుగు. మీకు తెలుసు తెలీదు, ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళు వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పించడానికి కష్టాలు పడుతున్నారు. దే డోంట్ నో తెలుగు. దానికోసమని కానీ మీరు వెబ్సైట్లు ఎతికినారంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వేర్ దే టీచ్ తెలుగు టు ద అమెరికన్ తెలుగు చిల్డ్రన్. మనకు అటువంటి ప్రాబ్లం లేదు. వీఆర్ ఏబుల్ టు లెర్న్ తెలుగు, బట్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అట్లీస్ట్ ఈవెన్ ఇన్ ఫ్యూచర్. We should retain our culture, we should retain our language, and at the same time we should improve our English and get good jobs, right? Next, comprehension to ivi essay type anatu. Narayan refers to muffins at the beginning of the essay. Does he say anything more about them later in the essay? What is the real subject of the essay and how is the title related to the subject అని చెప్తున్నాడు. ఫస్ట్ పారాగ్రాఫ్ లో మఫిన్స్ అంటాడు. మఫిన్స్ అంటే ఏంటివి? కప్ కేక్స్. Okay, yes, they were originated in London, but they became English muffins. At the beginning of the essay. Does he say anything more about them later? ఇంకా ఆ తర్వాత ఎస్సేలో ఏమైనా దాని గురించి మాట్లాడతాడా మఫిన్స్ గురించి? చెప్పారు సార్. నో, ఎందుకంటే the subject of the essay is not muffins. Yes sir, English and language. He doesn't want to speak about muffins గురించి మాట్లాడడం అతని ఉద్దేశము కాదు. Then what does he want to speak? Yes, toasted English. How English has changed in America. That is his primary purpose. That is the subject of his essay. So he doesn't refer to muffins in the later essay. Only in first paragraph he speaks about muffins, and that there is nothing about muffins, and his aim is not to speak about muffins. Okay, that is a main idea. ఆ తర్వాత ఇంకా అతను దేని గురించి మాట్లాడినాడు అదంతా కూడా మనం ఎస్సేలో రాయొచ్చు అన్నాడు. ఇప్పుడు మీకు ఏదైనా ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ మీరు సొంతంగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. ఆ తర్వాత నేను నోట్స్ ఇచ్చినా కదా దాన్ని యాడ్ చేయాలన్నాడు. నేను నోట్స్ ఎలా తయారు చేశాను అంటే ఏ క్వశ్చన్కైనా అది రాయగలిగే విధంగా తయారు చేశాను. దట్ ఈస్ ద మెయిన్ సెంట్రల్ ఐడియా. బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమనంటే ఒక ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు సొంతంగా ఇలా రాయగలిగితే చాలా బాగుంటుంది, అండ్ యూ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, and what according to Narayan are the features of American English features ఏంటి అంటే ఇదంతా నేను ఇచ్చే ఎస్సే రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అకార్డింగ్ టు నారాయణ్ చెప్పు. ఫార్మలిజం లేకుండా అదే ఫార్మలిజం లేకపోవడము, కీవర్డ్స్, ప్యాసివ్ వాయిస్, అబాండనింగ్ ప్యాసివ్ వాయిస్, ఆల్ దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అమెరికన్. ఇంకా స్పెల్లింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్పెల్లింగ్ కూడా సింప్లిఫై చేసేసారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ స్పెల్లింగ్ ఏంటి మామూలుగా? COLOR.
COLOUR. అంటే అమెరికాలో LOR. యు ఉండదు. ఎందుకు యు ఏం సార్. అవసరము అంటే ఈవెన్ దట్ ఈస్ సింప్లిఫైడ్. ఈవెన్ దట్ ఈస్ Yes, sir. దేర్ ఆర్ సో మెనీ ఈవెన్ గ్రామర్ కూడా సింప్లిఫై చేశారు. గ్రామర్ లో కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ గూగుల్ ఇట్, వాట్ ఆర్ ద చేంజెస్ ఇన్ గ్రామర్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్ అంటే యూ విల్ ఫైండ్ స్పెల్లింగ్, ఈవెన్ మీనింగ్స్. There are so many difference of meanings even in American English and British English. ప్రొనౌన్సియేషన్ లో కూడా చేంజెస్ ఉన్నాయి. కొన్ని పదాలు బ్రిటిష్ లో ఒక రకంగా పలుకుతారు, అమెరికా వాళ్ళు ఒక రకంగా పలుకుతారు. ఓకే, ఇవన్నీ కూడా ఫీచర్స్. అయితే ఇవన్నీ కూడా అతను టచ్ చేసిన ఎస్ఏలో కొన్ని మాత్రమే టచ్ చేశాడు. సో మనకు ఎస్ఏలో ఉన్నది రాస్తే చాలు, మళ్ళీ ఎక్స్ట్రాగా ఏం రాయాల్సిన అవసరము లేదు. అకార్డింగ్ టు నారాయణ్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఇంగ్లీష్ అమంగ్ అమెరికా, బ్రిటన్? ఐ థింక్ డిస్టర్బెన్స్ ఉంది సార్ నా వాయిస్ లో. అవునవును, ఎవరితో వాయిస్ మళ్ళీ నాకు వాపస్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే, రైట్. మీదే సార్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా బాగా? క్లియర్ ఉంది సార్ ఇప్పుడు. ఓకే, నారాయణ్ రెఫర్స్ అదైంది. వాట్ అకార్డింగ్ టు నారాయణ్ అయింది. అకార్డింగ్ టు నారాయణ్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ అమంగ్ అమెరికా, బ్రిటన్ అండ్ ఇండియా? ఓకే, మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ బ్రిటిష్ ఇంగ్లీష్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. Okay, whereas American, if it comes to American English, it is totally different from British English, and India still sticking to British rules. Okay, British English అవన్నీ మనం కొద్దిగా రాస్తే సరిపోతుంది. Then discuss Narayan's attitude towards American English. American English attitude అంటే అతను ఈజ్ he happy with American English or is he not? What is his attitude? Attitude అంటే అతని భావన ఏంటి అమెరికన్ ఇంగ్లీష్ పైన, ఎటువంటి ఉద్దేశం ఉంది? హ్యాపీ సార్. Yes, he is happy. Why? Yes, sir. How can you say that he is very happy? అంటే అతను ఫార్మలిజం ఉందని చెప్తుండ్రు. ప్లస్ అలాంటిదే ఇక్కడ మన ఇండియాలోకి వస్తే బాగుంటుంది. That is the point. And he explained what American English is, and in the last paragraph he says that even we should have Bharat brand of English and antaru. That Yes, means he is really impressed with American English. అవునా కదా? He is really impressed. గ్రామర్ ఉండాలి మన ఇండియన్ ఇంగ్లీష్ గ్రామర్ తో పాటు. yes, mongrelization అనేది అవసరం లేదు. We should not have mongrelization of language, and we should stick to the English grammatical rules. Okay, but at the same time we should have our Indian idiom, Indian culture into ఇంగ్లీష్ అనేది అతను చెప్తూ వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే he is really impressed with American English, and he says that such Englishes are necessary, so now we have so many Englishes, not one English, there are so many Englishes. Like African English is there, African English అనేది ఒకటి ఉంది, అమెరికన్ ఇంగ్లీష్ ఉంది, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ అనేది ఉంది. ఇట్లా రకరకాల ఇంగ్లీషెస్ ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి. నౌ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇండియన్ ఇంగ్లీష్ అనేది కూడా ఒకటి ఎవాల్వ్ అవుతూ ఉందన్నమాట. సో మెనీ ఇంగ్లీషెస్ ఆర్ ఎవాల్వింగ్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ నారాయణ్ మేక్స్ ఎస్ఏ హ్యూమరస్. ఇది హ్యూమరస్ అంటే ఏంటి? కామెడీ. ఎస్, కామెడీ ఎలిమెంట్ అనేది దీంట్లో ఎక్కడ ఉంది, ఎలా చేశాడు, కామెడీగా ఎలా చేశాడు అంటే ఇప్పుడు అనే పేరు ఉంది కదా సార్, మిస్టర్ స్టీవ్స్ అనేమని టెలివిజన్ యాక్టర్ అక్కడ ఉంది. ప్లస్ ఇంకోటి చెక్అవుట్ అంటే బయటికి చెక్అవుట్ అనేది ఒకటి. వెరీ గుడ్. ఇంకా టికెట్ అని మన ఒక టికెట్ అని వస్తారు. అందులో లండన్ లో అయితే 2 టికెట్లు ఎన్నిసార్లు వినబడ్డావు, దానికి థ్యాంక్ యూ ఎన్నిసార్లు వినబడ్డావు, దానికి ఆఫ్ చేస్తే ఎన్ని నెంబర్స్ ఉన్నావు. yes, very good. Okay, దాని మంచిగా you are able to identify the what is it, humor part of the essay. Very good. In a London bus, ticket where will you, ఇది అయిపోయింది కదా, ఇక్కడ ఉన్నాం మనం. డిస్కస్ నారాయణ్స్ యాటిట్యూడ్ అయింది. various ways in how and when according to Narayan will a Bharat brand of English emerge in India? ఎలా ఎమర్జ్ అవ్వాలి, అవుతుంది అని అనుకుంటున్నాడు. లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి చదువుదాం మనము. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ లోనే ఇచ్చాడు. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ us to consider seriously the question of a Bharat brand of English.
So far, English has had a comparatively confined existence in our country, chiefly in the halls of learning, justice, or admission. That means English is being used only in the halls of learning, అంటే universities. అంతే కదా, క్లాస్ రూమ్స్ అని. హాల్స్ ఆఫ్ లెర్నింగ్ మీన్స్ క్లాస్ రూమ్స్. దెన్ జస్టిస్ అంటే కోర్ట్స్ and administration. Only that is a confined, that means limited use of English in India. Now the time is right for it to come to the dusty streets. Streets లో కూడా రావాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ప్లేస్ అండ్ అండర్ ద బనియాన్ ట్రీ. నాట్ ఓన్లీ స్ట్రీట్స్, మార్కెట్ ప్లేస్ అండ్ ఈవెన్ ఇన్ బనియాన్ ట్రీ. అంటే ఈవెన్ రైతులు, సామాన్య ప్రజలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇంగ్లీష్ మస్ట్ అడాప్ట్ ద కాంప్లెక్షన్ ఆఫ్ అవర్ లైఫ్. కాంప్లెక్స్ అంటే కలర్. కాంప్లెక్స్ అంటే ఏంటి? కలర్ అని అర్థం. సో ఇది ఇంగ్లీష్ అనేది ఎలా అడాప్ట్ అయిపోవాలా? మన కలర్ వచ్చేసేలా దానికి. అండ్ అసిమ్యులేట్ ఇట్స్ ఇడియం. మన ఇడియం అసిమ్యులేట్ కావాలా, కలిసిపోవాలి. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ హియర్ ఏ మాంగ్రలైజేషన్ ఆఫ్ ద లాంగ్వేజ్. మాంగ్రలైజేషన్ అంటే హైబ్రిడైజేషన్ అని. ఓకే, అన్ని కలిసి కలగూర గంపలాగా కాదు. ఐఎమ్ నాట్ రికమెండింగ్ that we should go back to the days when we heard, particularly in the railway, why you going man? ఓకే, ఇటువంటి ఇంగ్లీష్ నాకు అవసరం లేదు. బట్లర్ ఇంగ్లీష్ అవసరం లేదు. ఐ వాంట్ ఏ వెరీ గుడ్ ఇంగ్లీష్. బట్ ఇట్ షుడ్ హ్యావ్ ఇంగ్లీష్, ఇండియన్ ఇడియం అండ్ ఇండియన్ కాంప్లెక్షన్. భారత్ ఇంగ్లీష్ విల్ రెస్పెక్ట్ ద రూల్ ఆఫ్ లా. సో భారత్ ఇంగ్లీష్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రెస్పెక్ట్ ద రూల్ ఆఫ్ లా అండ్ మెయింటైన్ ద డిగ్నిటీ ఆఫ్ గ్రామర్, but still have a Swadeshi stamp on it unmistakably, like the Madras handloom check shirt or the Tirupati dal. ఏ విధంగా మనం హైదరాబాద్ బిర్యానీ అంటే అది హైదరాబాద్ లోకల్ అని. అదే విధంగా భారత్ ఇంగ్లీష్ అంటే, ఇండియన్ ఇంగ్లీష్ అంటే ఇట్ షుడ్ బి ఇండియన్. ఓకే, లోకల్ కలర్, లోకల్ ఫ్లేవర్ అనేది ఉండాలా అనేది ఇతను ఆశిస్తున్నాడు అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు స్పీక్ అబౌట్. Next, who according to the author has used English so far in India? ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. Last one. What according to Narayan should be the character of Bharat brand of English and how will it acquire that character? ఇది కూడా మనం లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది కదా. ఓకే, సో అదే పాయింట్. అయితే మనం we should actually explain అమెరికన్ ఇంగ్లీష్ ఇవన్నీ చెప్పుకుంటూ లాస్ట్ లో ఇది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. The essay was written in 1974. ఈ ఎస్సే రాసినది ఎప్పుడు? 1974 లో. ఆల్మోస్ట్ ఆల్ 46 ఇయర్స్ అయిపోయింది. అంతేనా? 46 ఏనా? 26 + 20 46. అంతే కదా. 74 నుంచి 2000 వరకు 26 ప్లస్ ఇప్పుడు 20, 46 ఇయర్స్ ముందు. ఓకే, డూ యూ థింక్ దట్ వీ నౌ హ్యావ్ ఎ భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 46 ఇయర్స్ తర్వాత మన భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది వచ్చిందా? అప్పటికి ఇప్పటికైనా మార్పు అనేది వచ్చిందా? అంటే మార్పు వచ్చింది అని, ఇంకా భారత్ బ్రాండ్ అని పర్టికులర్ గా రాలేదు సార్. వచ్చింది ఆటోమేటిక్ గా. ఇప్పుడు నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇండియన్ ఇంగ్లీష్, నౌ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఇంగ్లీష్. ఇంకోటి ఏమనంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత స్లోలీ వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు అమెరికన్ ఇంగ్లీష్. ఎందుకంటే మన మొత్తం ఎవరో శిల్ప వస్తుంది, ఇంతకుముందు పూర్తి ఓన్లీ బ్రిటిష్ ఇంగ్లీష్ వాడు. ఇప్పుడు చూడండి, కలర్ స్పెల్లింగ్ మనం COLOR వాడుతున్నాం చాలా చోట్ల. ఓకే, ఈవెన్ ప్రొనౌన్సియేషన్ కూడా అమెరికన్ ప్రొనౌన్సియేషన్ స్లోగా వీఆర్ షిఫ్టింగ్. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అమెరికన్ ఇంగ్లీషే వాడతారు. ఎందుకంటే వాళ్ళు కాల్ సెంటర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు కదా. కాల్ సెంటర్స్ లో they have to speak with the clients from America. సో అమెరికన్ ఇంగ్లీష్లోనే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సపరేట్ కోచింగ్ సెంటర్స్ వస్తున్నాయి అమెరికన్ ఇంగ్లీష్. ఈవెన్ దో ఇఫ్ యూ ఆర్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ లెర్న్ ద అమెరికన్ యాక్సెంట్. అమెరికన్ యాక్సెంట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ బ్రిటిష్ యాక్సెంట్. బ్రిటిష్ యాక్సెంట్ దానికి తేడా ఉంటుంది అన్నట్టు. బట్ స్లోలీ ఈ షిఫ్టింగ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లీష్ టు అమెరికన్ ఇంగ్లీష్ లో మన ఇండియన్ ఇంగ్లీష్ కూడా ఎవాల్వ్ అవుతూ ఉంది. ఓకే, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో ముఖ్యంగా ICSE స్కూల్స్ అని ఉన్నాయి, మీకు తెలుసో తెలీదో. ఓకే, చాలా తక్కువ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్. ICSE స్కూల్స్ అంటారు దీన్ని. ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో దే యూజ్ ఓన్లీ అమెరికన్ ఇంగ్లీష్, అట్లా. కాబట్టి స్లోగా మనం ఏమరా అంటే భారత్ బ్రాండ్ అనేది టోటల్గా ఎవాల్వ్ అయితే కాలేదు ఇంకా.
బట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మేబీ ఆఫ్టర్ some more years, but it doesn't require more time. Maybe 10 to 20 years lo we will have Indian English. We may have to write a different dictionary, Indian English dictionary, as we have American English dictionary. Dictionaries రెండు రకాలు ఇప్పుడు దొరుకుతున్నాయి. అమెరికన్ ఇంగ్లీష్ డిక్షనరీ దొరుకుతున్నాయి, బ్రిటిష్ ఇంగ్లీష్ దొరుకుతున్నాయి, కామన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఏదైనా డిక్షనరీ తీసుకున్నామంటే రెండు రకాల ప్రొనౌన్సియేషన్స్, రెండు రకాల స్పెల్లింగ్స్ కూడా మనకు డిక్షనరీలో కనిపిస్తున్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ we may have a dictionary where Indian English is primary concern. అటువంటి కూడా జరిగే అవకాశం ఉంది. సో రైట్ అబౌట్ యువర్ ఓన్ వ్యూస్ ఇన్ ఇండియన్ ఇంగ్లీష్, ఇట్స్ ఫీచర్స్ అండ్ ఇట్స్ క్యారెక్టర్స్. సో మీ సొంత మాటల్లో భారత్ బ్రాండ్ గురించి రాయండి అంటున్నారు. ఇది మీకు ఒక అసైన్మెంట్ గా ఇద్దాం, మీకు రాస్తారా? ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్. ఓకే సార్, ట్రై చేస్తాం. అంటే ఇండియన్ ఇంగ్లీష్ ఈజీ టు అండర్స్టాండ్ సార్. ఎస్, అవన్నీ మీరు ఏమేమి అనుకుంటున్నారో అదంతా కూడా మీరు ఒక 2 పేజీల్లో రాయండి. ఓకే, 2 pages. సార్ నాయిస్ ఎక్కువ వస్తుంది సార్. నాయిస్. అవును, ఎక్కడి నుంచి వేరే ఎక్కడి నుంచి వస్తుంది నాయిస్, ఇక్కడి నుంచి రావడం లేదు. సంబడి హస్ ఓపెన్డ్. సీమా షెరీనా సార్, సీమా షెరీన్ కొద్దిగా మ్యూట్ చేయమని, నీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది ఎక్కువ. ఓకే రైట్, ఐ మ్యూటెడ్. ఈ ఎస్సే రాయండి, ట్రై చేయండి, డోంట్ వరీ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు ఏది రాసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. గ్రామాటికల్ మిస్టేక్స్ ఆర్ నో ప్రాబ్లం. ఐడియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ సొంత ఐడియాస్తో రాయండి. ఓకే, క్వశ్చన్ ఏమరా అంటే భారత్ బ్రాండ్ ఆఫ్ ఇంగ్లీష్, రైట్ అబౌట్ యువర్ ఓన్ వ్యూస్ ఆన్ ఇండియన్ ఇంగ్లీష్, ఇట్స్ ఫీచర్స్ అండ్ ఇట్స్ క్యారెక్టర్స్. ఓకే, ఇది ఒక ఎస్సే 2 పేజెస్లో రాసి హార్డ్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి, సాఫ్ట్ కాపీ నాకు పంపించండి. కాలేజెస్ ఓపెన్ అయిన తర్వాత హార్డ్ కాపీ నాకు సబ్మిట్ చేయాలి. ఓకేనా? దిస్ విల్ బి యువర్ ఫస్ట్ అసైన్మెంట్. మేబీ మనకి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటాయి కదా, కాబట్టి ఇది తప్పనిసరిగా మీరు చేయండి. నెక్స్ట్ వన్, నారాయణ్ సేస్ దట్ అమెరికన్స్ యూజ్ సర్టన్ కీవర్డ్స్ ఎనీవేర్ అండ్ ఎనీహౌ, డిస్కస్ విత్ అదర్స్ ఇన్ యూజ్ the use, misuse and abuse of the keywords such as cool, chill, awesome, totally by Indian. మన ఇండియన్స్ కూడా కొన్ని కీవర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అయితే మేబీ విలేజెస్ లో యూ డోంట్ యూజ్, బట్ ఇన్ సిటీస్ డూ యూజ్ కూల్. కూల్ అనే పదం యూజ్ చేస్తారా? చిల్ మీరు సినిమాల్లో చూస్తూ ఉంటారు, తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటారు. అర్బన్ ఏరియాస్ లో ఇవి ఎక్కువగా, ముఖ్యంగా హైదరాబాద్ లో ఇటువంటి పదాలు ముఖ్యంగా యూత్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. చిల్, ఆ చిల్కి అర్థం ఏందో ఏం ప్రతి చోట వాడుతూ ఉంటారు, దానికి పెద్ద అర్థం ఉండాల్సిన అవసరం లే. ఓకే, ఏ సందర్భంలోనైనా సరే వాడేస్తూ ఉంటారు చిల్ అనే పదం. కూల్, ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది అనుకో, ఏ కూల్ అంటారు అన్నట్టు. ఓకే, చిల్ అంటారు అన్నట్టు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ జస్ట్ చిల్లింగ్ అంటారు. చిల్లింగ్ అంటే ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ అని అర్థం. ఓకే, అదేవిధంగా ఎంజాయ్, కమాన్ ఎంజాయ్ అనేదానికి కూడా చిల్ అనింది అంటారు. ఆసమ్ అంటే వెరీ గుడ్ అని అర్థం. టోటలీ, టోటల్ అనే పదం కూడా ఎక్కువగా ఈ అర్బన్ ఏరియాస్లో ఇవి వాడుతూ ఉంటారు. మేబీ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ వన్. కాబట్టి మీరు ఫస్ట్ వన్దే రాయండి. కండక్ట్ ఏ గ్రూప్ డిస్కషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్ టు అదర్ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ టు ఇండియన్ లైఫ్ అండ్ కల్చర్. ఓకే, గ్రూప్ డిస్కషన్ పెట్టమన్నారు, అది మనం ఎప్పుడైనా ఒక రోజు పెట్టుకుందాం. ఓకే రైట్, ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు ఏమన్నా? టైం ఎంత అయింది? ఈజ్ ఏ టైం స్టిల్? రేపు మనం రేపు మనము గ్రామర్ స్టార్ట్ చేద్దాము. ఓకే, 9:30 అయింది, ఇంకా 10 minutes ఉంది. కాబట్టి స్లోగా మనము వేరేది చాప్టర్ ఓపెన్ చేద్దాం, ఒక ఇంట్రొడక్షన్ అనేది చెప్పుకుందాం. ఓకే ఓకే సార్. యా, సేమ్ ఇప్పుడు మనం చదవబోయే గ్రామర్ కూడా ఈ ఎస్సేకు రిలేటెడ్ ఉండేదే ఇచ్చినారు మనకు. ఓకే, ఇంకా 10 minutes ఉంది, జస్ట్ కనీసం ఇంట్రొడక్షన్ అన్న మనం చెప్పుకుందాం. ఓకే, టాపిక్ అంటే ఇది మీకు పీపీటీ తయారు చేశాను. బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్. బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ వొకాబులరీ. అంటే వొకాబులరీలో, అంటే వొకాబులరీ అంటే ఏంటి? వాట్ ఇస్ స్పెల్లింగ్స్, ప్రొనౌన్సియేషన్, వర్డ్స్. వొకాబులరీ మీన్స్ వర్డ్స్. ఓకే, నాట్ ప్రొనౌన్సియేషన్. వర్డ్స్ అండ్ ఇట్స్ మీనింగ్స్. వర్డ్స్ అండ్ ఇట్స్
మీనింగ్స్. సో దీంట్లో అమెరికన్, బ్రిటిష్ ఈ పదాలు ఎలా డిఫరెంట్ అవుతాయి అనేదే మనము ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాము. సో వాట్ డస్ ఇట్ మీన్ అనేది చూస్తాం. అమెరికా అండ్ బ్రిటన్ ఆర్ టూ డిఫరెంట్, సారీ చూడండి ఈ స్టేట్మెంట్ చాలా వెరైటీగా ఉంది. అమెరికా అండ్ బ్రిటన్ ఆర్ టూ నేషన్స్ డివైడెడ్ బై ఏ కామన్ లాంగ్వేజ్. ఓకే, జనరల్గా కామనాలిటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, యునైట్ అవుతాం, అవునా ఎస్ కదా? సార్. ఎస్ సార్. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయినారంటే వాళ్ళ ఇద్దరి మధ్య కొన్ని కామన్ క్యారెక్టర్స్ కానీ కామన్ బిహేవియర్ కానీ ఉంటుంది, అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. కానీ ఇప్పుడు అమెరికా అండ్ బ్రిటన్ అనేది టూ డిఫరెంట్ కంట్రీస్, బట్ దే స్పీక్ సేమ్ లాంగ్వేజ్. దే స్పీక్ సేమ్ లాంగ్వేజ్, బట్ దే ఆర్ డివైడెడ్ బై ఏ కామన్ లాంగ్వేజ్. అండ్ వై దే ఆర్ డివైడెడ్? దే ఆర్ దేర్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా, బ్రిటన్ అవసరం లేదు, తెలంగాణ, ఆంధ్ర తీసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రాలో కూడా సేమ్ కామన్ లాంగ్వేజ్ కదా మాట్లాడేది, తెలుగే. తెలుగే కదా. తెలంగాణలో ఏం మాట్లాడతారు? కాకపోతే తెలుగే. తెలుగే. ఆంధ్రాలో తెలుగు సార్. కాకపోతే నేటివిటీ చేంజ్ ఉంటుంది అక్కడ. ఎస్, దట్ ఈస్ హౌ. వాళ్ళ ఏ విధంగా లాంగ్వేజ్‌లో. అమెరికన్ ఇంగ్లీష్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్ కి అమెరికన్ ఇంగ్లీష్ కి తేడాలు ఎలా ఉన్నాయో, తెలంగాణ తెలుగుకి, ఆంధ్ర తెలుగుకి తేడాలు ఉన్నాయి. అండ్ దే ఆర్ డివైడెడ్ నాట్ ఓన్లీ పొలిటికల్లీ, ఈవెన్ బై లాంగ్వేజ్. ఈవెన్ బై లాంగ్వేజ్. లాంగ్వేజ్. పొలిటికల్ గా డివైడ్ అయింది ఓన్లీ 6 years ఏమో అయింది, అంతే కదా, 6-7 years ఏమో అయింది కదా, ఏమైంది. ఎస్ సార్. బట్ ఎస్ సార్. language by language it is divided so many years back. Even though we speak same common language, label is same. నీ లాంగ్వేజ్ Yes, ఏమన్నా sir. అంటే తెలుగు అంటాం, ఆంధ్ర తెలుగు. వాళ్ళ ఏ భాష మాట్లాడతాం అంటే తెలుగు అనే అంటాం. తెలుగు బట్ అంటారు. ఆర్ దే సేమ్? నో సార్. నో, దేర్ ఒక అబ్జర్వబుల్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. అబ్జర్వబుల్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే బ్రిటిష్ ఇంగ్లీష్కి, అమెరికన్ ఇంగ్లీష్కి అబ్జర్వబుల్ డిఫరెన్సెస్ అనేటివి ఉన్నాయి. కొన్ని పదాలు తెలంగాణలో వాడే పదాలకు అర్థాలు ఆంధ్ర వాళ్ళకి తెలియదు. ఆంధ్రాలో వాడే పదాల అర్థాలు తెలంగాణ వాళ్ళకి తెలియదు. దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇన్ ద సేమ్ వే అమెరికా వాళ్ళు వాడే పదాలకి అర్థాలు ఒక రకంగా ఉంటాయి. ఒకటే పదం అయి ఉండొచ్చు, సేమ్ పదం అయి ఉండొచ్చు, బట్ అమెరికన్ మీనింగ్ వేరే ఉంటుంది, బ్రిటిష్ మీనింగ్ వేరే ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఒక అర్థం, ఒక సందర్భం ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది. ఐడియాకి అమెరికాలో ఒక పదం ఉంటుంది, బ్రిటన్లో ఒక పదం ఉంటుంది. డిఫరెంట్ వర్డ్, 2 words సేమ్ మీనింగ్. అండ్ 2 words సేమ్ మీనింగ్, 2 meanings సేమ్ మీనింగ్. ఓకే, అట్లా 2 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ద బ్రిటిష్ యాక్చువల్లీ, కొంత హిస్టరీ చూద్దాం దీని అర్థం ఏందో, అసలు ఏంది అనేది. The British actually introduced the language to the Americas when they reached these lands by sea between the 16th and the 17th century. Okay, ఫస్ట్ టైం 16th century కొలంబస్ అమెరికా కనిపెట్టిన తర్వాత. ఓకే, ఆర్ యూ ఫాలోయింగ్? సార్. ఎస్ సార్. కొలంబస్ అమెరికా కనిపెట్టిన తర్వాత, నేను దీని గురించి ఇంతకు ముందు లెసన్లో కూడా చెప్పాను. యూరోప్ నుంచి చాలా మంది వలసపోయారు. అండ్ యూరోప్ నుంచి అంటే ఇంగ్లాండ్ నుంచి మాత్రమే కాదు, ఇంగ్లాండ్ నుంచి వెళ్ళారు, పోర్చుగీస్ నుంచి వెళ్ళారు, ఫ్రాన్స్ నుంచి వెళ్ళారు, జర్మనీ నుంచి వెళ్ళారు. ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్ ఇన్ యూరోప్ లో చాలా దేశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 20-25 కంట్రీస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, నాకు తెలియదు. ఓకే, మీరు లెక్క పెట్టండి, గూగుల్లో పోయి లెక్క పెట్టండి ఎన్ని దేశాలు ఉన్నాయో. అన్ని దేశాల నుంచి ప్రజలు అమెరికాకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అక్కడికి? వై డిడ్ దే గో? అంటే అది అప్పుడు బ్రిటిష్ అనేది ఎక్కువ దేశాలని పాలించింది కదా సార్, బ్రిటన్. అది సరే, దట్ ఈస్ డిఫరెంట్. ఆడ పోయిన తర్వాత పరిపాలన అనేది జరిగింది. ఓకే, కానీ అసలు ఇక్కడ నుంచి అమెరికాకి ఎందుకు పోయినారు? తెలంగాణ నుంచి జనాలు ముంబైకి ఎందుకు పోయినారు? అంటే అది ఇంకా డెవలప్ కాలేదేమో సార్ అమెరికా అప్పుడు అంతగానం. అమెరికా ఇట్ వాస్ డెవలప్ కాదు కదా, అడవి అది. నోబడీ వాజ్ దేర్. ఓకే, ల్యాండ్ అది. అఫ్ కోర్స్ నేటివ్ పీపుల్ మాత్రం కొంతమంది ఉన్నారు. వీళ్ళు బాగా డెవలప్ అయినటువంటి యూరోపియన్ కంట్రీస్ వదిలి అమెరికాకు ఎందుకు వెళ్ళారు? వలస వెళ్ళింది సార్. వలస వెళ్ళినారు. ఎందుకు వెళ్ళినారు వలస?
అక్కడ అంటే అక్కడ జియో వీళ్ళు మొత్తం పాలించవచ్చు కదా సార్, ఎవరు లేకుంటే. ఆడ జనాలే లేకపోతే ఏం పాలిస్తారే? ఇప్పుడు నిన్ను అంటే తీసుకోపోయి కాదు, నువ్వు శ్రీశైలం అడవుల్లో పోయి ఉంటావా? ఆడెవరు జనాలు ఉన్నాం ఉన్నారు? సార్. ఆ? ఆ, ఉంటావా అడవుల్లో? ఉన్నాం సార్. ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పోయినారు ఆడికి? అంటే డెవలప్ చేయడానికేమో సార్ కంట్రీ. అబ్బో, డెవలప్ చేయడానికి పోయినారా వీళ్ళు? కాదు వీళ్ళంతా సార్, డెవలప్ అంత ఇది చేయడానికే. ఉన్నది కాదు వీళ్ళకి? సార్, అంత కాదు, ఉన్నది కానీ నేను చెప్తా అన్నిట్లో వినండి. ఉన్న. ఓకే, నేను చెప్తా. ఓకే, అట్లీస్ట్ వెరీ గుడ్, యు ఆర్ స్టార్టెడ్ థింకింగ్. అదే సమయంలో ఈ 16th సెంచరీ 17th సెంచరీలోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చింది. విన్నారా మీరు? పారిశ్రామిక విప్లవం. విన్నాం సార్, విన్నాం. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి? అంటే మొత్తం ఇప్పుడు మామూలుగా ఆ, ఏమైనా ఫార్మింగ్ అది చేస్తాం కదా సార్. అవును. అంటే ఇండస్ట్రియలైజేషన్ అంటే మొత్తం ఇప్పుడు ఇంకా చెట్లను అవి నరికేసి మొత్తం అది మొత్తం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మీద బేస్ ఉంటుంది సార్. వెయిట్ నేను చెప్తా. ఇండస్ట్రియలైజేషన్ అంటే అంతవరకు ఏ వస్తువునైనా సరే చేతులతో తయారు చేసుకునే వాళ్ళు. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ అంటే ప్రతి వస్తువుని మిషన్లలో తయారు చేయడం మొదలు పెట్టారు. అవును సార్. ప్రతి వస్తువును మిషన్లలో తయారు చేయడం మొదలు పెట్టి దాని ఇంపాక్ట్ మామూలు సాధారణ జనాలపైన ఎలా పడింది? అంటే వాళ్ళకి వర్క్ లేకుండా పోతుంది. వెరీ గుడ్. వర్క్ లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది. అదే సమయంలో కొలంబస్ అమెరికాను కనిపెట్టారు అన్నాడు. అమెరికా చాలా పెద్ద ల్యాండ్ మాస్. ఓకే, ఇంగ్లాండ్ ఎంత ఉంది? ఎంత ఉంది? చిన్నది. యూరోప్ లో సుమారు ఒక 5-6 వేయచ్చు, అమెరికా 5-6 సుమారు 10 వేయచ్చు. అంత పెద్ద దేశం అది, అంత పెద్ద ల్యాండ్ మాస్. అక్కడ పోతే నేను వ్యవసాయం చేసుకొని హాయిగా బతకచ్చు అనే ఆలోచన వీళ్ళకి వచ్చింది. ఇక్కడ ఎవరికైతే ఉద్యోగాలు పోయినాయో, ఉపాధి లేదో, ఓకే, పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు అమెరికాకి వెళ్ళారు. అక్కడ డెవలప్ చేయడానికి వెళ్ళలే. కడు పేదరికంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా తెలంగాణ నుంచి ముంబైకో, ఢిల్లీకో, లేకపోతే బెంగళూరుకో ఉపాధి కోసం పోయినారు కదా, అదే విధంగా యూరోప్ నుంచి ఉద్యోగం లేక కడు పేదవాళ్ళు అమెరికాకు వెళ్ళి వ్యవసాయం చేయడానికి పోయినారు. ఓకే, అక్కడ ల్యాండ్. మరి వ్యవసాయం ఎంత అంటే దానిపైన చాలా కథలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు అంటే యూరోపియన్ కంట్రీస్ కన్నా అమెరికన్ కంట్రీ అంటే అమెరికా ఎందుకు అంత డెవలప్ అయింది సార్, టెక్నాలజీ పరంగా అయినా ఎందుకైనా? దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాన్ని మనం చదువుకుంటూ పోవాలి. వ్యవసాయం చేయని పోయినారు కదా, ఇక్కడ వీళ్ళకి 1 ఎకరా 2 ఎకరాలు అంటే దొరకడం కష్టం వ్యవసాయం చేయడానికి. అమెరికాకు పోతే ఒకటొకటికి 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు. ఎందుకంటే ఎవరు లేరు జనం. వాడు గుర్రం అలిసిపోయేంత వరకు, గుర్రం ఎంత దూరం పోతే అదంతా వాడిదే. ఆడ రాజ్యం లేదు, ఏం లేదు. ఓకే, అట్లా 10,000 ఎకరాలు, 20 ఎకరాలు. మరి ఒక్క నిమిషం బాబు, ఫోన్ వస్తుంది. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సుధీర్. ఫస్ట్ చెక్ చేయి వాళ్ళు కాలేజ్ కన్ఫర్మేషన్ చేసినారా లేదా అనిందే. వాళ్ళకి అయిపోయిందా? అవునా? అయితే నేనేమన్నానంటే, ఎవరైతే ఇప్పుడు కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకోలేదు, ఇప్పుడు ఇద్దరు కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకోలేదు అన్నారు కదా, ఓకే, వాళ్ళ ముగ్గురు వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా కూడా మన గ్రూప్ లో పెట్టాలి. గ్రూప్ వైజ్ సపరేట్ చేసి, బిఏ సపరేట్ ఉంది, బిఎస్సి సపరేట్ ఉంది, బీకామ్ సపరేట్ ఉంది కదా, అవి సపరేట్ చేసి పెట్టాలా. ప్లస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి ఫీజు కట్టమని చెప్పి. ఓకే, మరీ ఎక్కువ భయపడించద్దు, కట్టమని చెప్పు. ఏమి నిన్న ఏమైంది తెలుసా? ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫీజు 4,000 ఏదో కట్టిందట.